ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో కొబ్బరికాయని అలంకరించి మీ అందరు కూడా చూపించబోతున్నానండి. ఎలాంటి కొబ్బరికాయ వాడాలి, అలాగే ఎలా అలంకరించుకోవాలనేది ఈ వీడియోలో ఉంటుంది. రేపటి వీడియోలో కలశానికి ఎలా అలంకరించుకోవాలనేది కలశం రేపు చూపిస్తానండి. ఈరోజు వీడియోలో కొబ్బరికాయని ఎలా చేసుకోవాలి, ఎలా రెడీ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూడండి. ముందుగా అయితే కొబ్బరికాయకి పీస్ అనేది తీసేసేయాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే పీస్ అంతా తీసేసేయాలి. కొంచెం ఎగస్ట్రా ఉన్నా కూడా ఆ పైన మాత్రం ఇదే షేప్ వచ్చేలాగా ఉండాలండి. చూడండి ఎంత వేస్ట్ పోయిందో అంత వేస్ట్ తీసుకోవాలి. కొంతమంది అయితే ఇంకా నున్నగా చేస్తారండి, ఇంకా సన్న సన్న పీసులు కూడా లేకుండా చేసుకుంటారు. అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే లైట్గా అట్టి పెట్టాను, ఎందుకంటే మనం పసుపు జల్లబోతున్నాం కాబట్టి పసుపు అనేది అంటిపట్టి ఉండాలి కాబట్టి నేనే పైనే తీస్తున్నాను. చూడండి, లైట్గా పీసులు ఉంటాయండి అక్కడక్కడ. ఆ పీసులు కూడా లేకుండా మనం చూసుకోవాలి. ఆ తర్వాత చూసుకుని ఎటు అయితే మంచిగా షేప్ ఉంటుందో ఆ షేప్ దగ్గర అలా మార్క్ చేసుకోవాలండి. నేనైతే గంధం పొడితో మార్క్ చేసుకున్నాను. ఆ తర్వాత పసుపు బాగా కలిపి నీళ్ళతో ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. మామూలుగా అయితే వాటర్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే పసుపుతో చేస్తున్నాను. చూడండి, ముందుగా అయితే చక్కగా తడితో కొంచెం నీళ్ళుగానే ఉండాలండి. నీళ్ళు పసుపుగా ఉండాలి. ఆ విధంగా మొత్తం కూడా పూసేసుకోవాలండి. ముందుగా అయితే ఇది మాత్రం ఈ పసుపు రాసేటప్పుడు మాత్రం కొంచెం కూడా ఎక్కడ ఖాళీ లేకుండా కొబ్బరికాయ కానీ రాసుకోవాలండి. కొంతమంది ఏం చేస్తారంటే నవరాత్రులు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఈ విధంగా చేసినట్లయితే వాటర్కి కొబ్బరికాయ అనేది పాడవే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వారు ఏం చేస్తారు, గమ్ము రాస్తారండి. ఆ శాస్త్రీయ పద్ధకంగా అయితే ఈ విధంగా చేయాలి. ఇంకొక పద్ధతి ఉందండి. 9 రోజులు కూడా పాడవకుండా ఉండాలంటే ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్లో పసుపు వేసి రాస్తే ఆయిల్ కనుక ఉంటే వాటర్ పడినా కూడా నెట్టేస్తుంది కాబట్టి మనం ఆయిల్ వాడి చేసుకోవచ్చు. ఈ విధంగా చూసారా, పసుపు మొత్తం కూడా పుయ్యాలండి నిండుగా. పసుపు కాయని చూడంగానే పసుపు పచ్చగా ఉన్న కాయని చూసుకున్నట్లుగా ఉండాలి. మనం కొంచెం కూడా ఎక్కడ ఖాళీ లేకుండా శుభ్రంగా చేసుకోవాలి. పైన కోణం వచ్చేలాగా చూసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆ విధంగా కోణం రావాలి. ఆ తర్వాత చూసుకోండి, ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్క్ దగ్గర కొంచెం ఎక్కువ పూసుకోవాలండి. ఎందుకంటే అక్కడ మనం ఫేస్ వస్తుంది కాబట్టి అక్కడ కొంచెం ఎక్కువే పూసుకోవాలి. ఆ తర్వాత ఇలాంటి టీ వడపోసుకునేది ఉంటుంది కదండి, అలాంటిది తీసుకోవాలి. ఇది మాత్రం దేవుడికి వాడుతూ ఉంటానండి, వేరే వాటికి వాడరు. కొత్తగా తెచ్చుకుని పెట్టుకున్నాను ఎప్పుడో. దాంతో చక్కగా ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా జల్లించటమేనండి. పసుపుని ఆ విధంగా జల్లించుకోవటమేనండి. కొబ్బరికాయ చుట్టూరు కూడా మనకి ఎక్కడైతే ఫేస్ వస్తుందో ఎదురుగా అనుకుంటామో ఆ ప్లేస్లో ఫుల్లుగా పట్టించాలి. ఆ తర్వాత కొబ్బరికాయని కింద 3 సార్లు కింద కొడుతున్నట్లయితే ఎక్సెస్గా ఉన్న పసుపు అనేది కూడా కిందకి రాలిపోతుంది. అప్పటికి మనకి చాలా బాగుంటుంది. ఆ తర్వాత చూసారా, సైడ్లు కూడా వేస్తున్నాను. మనకి సరిపోనంత వరకే వేసుకోవాలండి. ఫుల్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే మనం ఎక్కడైతే ఎదురుగా వస్తుంది అనుకున్నామో, అక్కడ నామం ఎక్కడైతే పెట్టుదాం అనుకున్నామో అక్కడ మాత్రం కొంచెం ఎక్కువగా పెట్టాలండి. చూసారా ఎంత పసుపుగా ఉందో, చూసారా పచ్చి పసుపు అలాగే వాటర్ పట్టట్టు పెట్టింది కాబట్టి. ఇంకో రకం ఏంటంటే ఆయిల్ కూడా రాసుకోవచ్చు అని చెప్పాను కదా, ఆయిల్ కూడా రాసుకున్నా సరే పసుపు అనేది రాలిపోకుండా ఉంటుంది, అంటిపట్టు ఉంటుంది కాబట్టి ఆ ప్రాసెస్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ అయినా మంచిదేనండి. అంటే ఇది వరలక్ష్మి వ్రతం రోజు అంటే శుక్రవారం పెట్టుకుంటారు, శనివారం లేదు తీస్తారు కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు. అదే నవరాత్రుల్లో 9 రోజులు పెట్టుకోవాలంటే ఆయిల్ యూజ్ చేయటం మంచిదండి కొబ్బరికాయకి. అప్పుడైతే కొబ్బరికాయ పాడవకుండా ఉంటుంది. అలాగే మనం కొబ్బరికాయ తెచ్చుకునేటప్పుడు మామూలుగా తెలిసే ఉంటుంది అందరికీ, ఏం చేయాలంటే నీళ్ళు ఉన్న కాయ తెచ్చుకోవాలండి. నీళ్ళు కూడా మామూలుగా మోగుతున్న విధంగా ఉండాలి. కొంచెం తేడాగా ఉన్నా కానీ అలాంటి కాయ మాత్రం తెచ్చుకోకూడదండి. తెచ్చుకోకూడదు, ఎందుకంటే అది ఏమన్నా కుళ్ళిపోయినా సరే మనకి బాధ వేస్తుంది. ఆ కొబ్బరికాయ చూసి అయ్యో మనం కొబ్బరికాయ తెచ్చుకున్నాం, ఆ కొబ్బరికాయ కుళ్ళిపోయింది అని ఒక బాధ అనేది కలుగుతుంది. కాబట్టి కొబ్బరికాయ తెచ్చుకునేటప్పుడు చూసి తెచ్చుకోండి.
చూసారా? ఈ విధంగా అయితే వెనక వైపు కూడా కొంచెం ఖాళీగా ఉంది కాబట్టి లైట్‌గా జల్లానండి. మామూలుగా అయితే మీరు ఫ్రంట్ వరకే జల్లుకోండి. అక్కడైతే నీట్‌గా ఉంటుంది. చూసారా? ఆ తర్వాత ఒక ప్రమిదలో పెట్టానండి. ఆ విధంగా నుంచోబెట్టి తర్వాత ఎక్కడైనా కొంచెం ఏమన్నా తేడాగా ఉంటే అక్కడ పసుపు రాసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు నామం పెట్టబోతున్నాను. కళ్యాణ తిలకం పెట్టబోతున్నాను. వాటికి ఒక పేపర్‌ని తీసుకొని ఆ పేపర్‌ని మధ్యలోకి ఫోల్డ్ చేయాలండి. ఫోల్డ్ చేసిన తర్వాత వీడియోలో చూపించినట్లుగా ఫస్ట్ నామం తీయాలి. తర్వాత కింద కళ్యాణ బొట్టు కింద మళ్ళీ ఉంటుంది కదండీ! ఆ బొట్టుకి చూడండి ఈ విధంగా తీసి అలా రౌండ్‌గా తీసుకొచ్చాను. మామూలుగా అయితే ఇలా తిప్పి కూడా చేయొచ్చు. అలా చేసినా కూడా బావుంటుంది. ఈ విధంగా అయితే చేశాను. మీకు అర్థం అవ్వాలని సింపుల్‌గా ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత 2 పేపర్‌లు ఓపెన్ చేయండి. చూసారా ఎంత బావుందో! ఈ చాలా సార్లు చూసే ఉంటారు. చాలా యూట్యూబ్‌లో చాలా వీడియోలు ఉండుంటాయి. కానీ ఈ మ్యాజిక్ అనుకుంటాం గానీ, ఇలాంటివి చాలా ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ వాటర్ తడుపుతున్నా చూడండి. ఎందుకంటే కుంకుమ పట్టేట్టు పెట్టాలి కాబట్టి, అక్కడ కొంచెం వాటర్ జల్లాను. మీరైతే ఆయిల్‌తో చేసిన వాళ్ళైతే ఆయిల్ జల్లండి. ఆ తర్వాత కుంకుమ ఈ విధంగా పెట్టుకుంటూ వెళ్ళాలండి. కొంచెం పెద్ద పేపర్ తీసుకోండి. మరీ చిన్న పేపర్ తీసుకున్నారనుకోండి కుంకుమ అటు ఇటు పడుతుంది కాబట్టి, నేను వీడియోలో చూపించినట్లుగా పెద్ద కుంకుమ తీసుకుంటే చక్కగా ఈ విధంగా పేపర్ తీసుకున్నట్లయితే చక్కగా కుంకుమ అక్కడ నిలబడుతుంది. ఏమన్నా ఉంటే జారిపోతుంది. కిందకి జారిపోతుంది గానీ కొబ్బరికాయ మీద పడదు కాబట్టి, ఈ విధంగా అయితే జల్లుకోవాలి. ఆ తర్వాత నామం తీసేస్తున్నాను చూడండి. నామం తీసినాక చూడండి ఎంత బావుంటుందో. చూసారా ఎంత బావుందో? ఆ తర్వాత తిలకం అటు ఇటు పోకుండా కొంచెం ఎక్కడన్నా మిస్‌గా కనపడితే, ఎక్కువగా కనపడినా, మెస్‌గా కనపడినా అక్కడ ఏం చేయాలంటే మనం కొంచెం పసుపు లైన్‌లో పెట్టుకుంటే సరిపోతుందండి. నీట్‌గా ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు ఆ కళ్యాణ బొట్టు కింద ఒక రౌండ్ బొట్టు బిళ్ళలాగా చేస్తున్నాను. మళ్ళీ పేపర్ తీసుకొని ఈ విధంగా షేప్ వచ్చేలా కట్ చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ పైన కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ కళ్యాణం బొట్టు కిందకి రావాలి కాబట్టి చిన్న షేప్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి డైమండ్ షేప్ వచ్చింది. ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ నీళ్లు రాసి ఆ తర్వాత పెట్టేశానండి. ఈ విధంగా అయితే కింద బొట్టు కూడా రెడీ అయిపోయిందండి. సింపుల్‌గా రెడీ చేసుకున్నాను. కొబ్బరికాయ మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ విధంగా కళ్యాణ బొట్టు రెడీ చేసుకున్నాము కొబ్బరికాయకి. ఈసారి మీరు కూడా ట్రై చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ సంవత్సరం. ఈ విధంగా సింపుల్‌గా అయితే చేసుకోవచ్చు కొబ్బరికాయలకి. ఎంత బావుందో చూడండి. 2 కళ్ళు సరిపోవట్లేదు కానీ కొబ్బరికాయకి. రేపటి వీడియోలో కలిసం పెట్టి చూపిస్తానండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. ఓం నమో వెంకట